కాబట్టి బట్ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు. వీలైనంత తొందరగా పూర్తి చేయండి. క్వశ్చన్ నెంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి. మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారేమో, మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడం వచ్చారు. అన్నా చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటా. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు. విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష. చూస్తే ఇంకా ఉంది చేయికి, డ్రిప్ లైన్లో ఉంది అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టు వివరాలు అనుబంధం 1లో ఇవ్వటమైనది. 2, 3 ప్రశ్న సమాధానం 15/2/2019 తేదీన ప్రత్యేక డిఎస్సి ద్వారా 521 ఉపాధ్యాయుల పోస్టులు మాత్రమే భర్తీ చేయటం అయినది. కొంత రామకృష్ణ అధ్యక్ష, మీరు చెప్పిన సూచన పాటిస్తారు అధ్యక్ష. సూటిగా ప్రశ్నలు అడుగుతారు. చాలా సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష లోకేష్ గారు విద్యాశాఖ తీసుకోవడం. ప్రభుత్వంలో విద్యాశాఖ వైద్యశాఖ చాలా కాంప్లికేటెడ్ మినిస్ట్రీస్ అయినా సరే తీసుకొని, ఎందుకంటే ఈరోజు భావితరానికి మేలు చేయాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తం కాకుండా యువత భవిష్యత్తుని నాశనం చేసినటువంటి గత ప్రభుత్వ విధానాలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.